వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి మేమైతే దుబాయ్లో ఉన్నామండి. దుబాయ్లో బడ్జెట్లో షాపింగ్ చేయాలి అని అంటే డే టు డే అయితే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఒక విధంగా టూరిస్ట్ చెప్పాలంటే స్వర్గం అనే చెప్పాలి. సో ఈ రోజు అయితే మేము డే టు డే షాప్కి అయితే వచ్చామండి. ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హైపర్ మార్కెట్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఇక్కడ నుంచి ఇండియాకి ఎవరికైనా ఏమైనా గిఫ్ట్స్ కొని తీసుకెళ్లాలన్నా కూడా ఇట్స్ బెస్ట్ సోవెనీర్ షాప్ అని అనుకుంటున్నామండి. సో మేము లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉండిపోతుంది. యూ విల్ ఎంజాయ్. గుడ్ మార్నింగ్ అండి. డే 8 ఇన్ దుబాయ్. సో పొద్దున్నే అందరం చక్కగా రాత్రి మంచి నిద్ర అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా లేసామన్నమాట. సో ఇప్పుడైతే టీ టైం అండి. టీ పెడుతున్నాను. జోషి అయితే వీడియో ఎడిట్ చేస్తున్నాడు అనమాట అక్కడ కూర్చొని. పిల్లలు ఇంకా మెల్లిగా లెగుస్తున్నారు. నన్ను చూపించా అంటున్నా, చూడు డాడీని అంటే చూపించు. సో ఇప్పుడే మాట్లాడుకుంటున్నామండి ఎంత తొందరగా దుబాయ్ ట్రిప్ అయిపోయిందో అని. ఎందుకో ప్రతిసారి మాకు ఆ ట్రిప్ ఎక్కువ రోజులు ఉన్నట్టు అనిపిస్తుంది. దుబాయ్ ఎందుకో మరి అలా అనిపించలేదు. మరి రీజన్ ఏమో అపరాజిత అంటుంది, నువ్వు వీడియో పనులు పెట్టుకున్నావు అంటే. సాధారణంగా మేము ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి వీడియోస్ పెడతామండి. ఈసారి ట్రిప్ అవుతున్నప్పుడే వీడియోస్ కంటిన్యూ చేసాము. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది ఛానల్లో. కానీ 2 వీడియోసే పెట్టాను. మరి మేబీ రీజన్ తెలీదు. మరి అక్కడ స్టాక్ ఫోటోగ్రఫీ అక్కడ వ్లాగ్స్ ఛానల్లో రోజు నువ్వు ఏదో ఒకటి ఇక్కడ నుంచి షనా నుంచి మళ్ళీ నువ్వు మేబీ అయి ఉండొచ్చు. మళ్ళీ స్క్రీన్ మిర్రరింగ్ అన్నీ చేస్తూ అలాగా. ఇంకా 2 డేసే ఉంది. రిచి అంటున్నాడు అప్పుడే అయిపోయింది, ఎల్లుండేనా మేము వెళ్ళేదేనా, మీరు మనం రిటర్న్ అంటున్నాడు. సో టీ రెడీ అవుతుందండి. చాలామంది అడుగుతున్నారు మాకు ఈ మెడలో మీకు ఏంటి లాకెట్స్ అని. ఇది మా మైక్స్ అండి. సో ఈ మైక్స్ ఎందుకంటే ఇప్పుడు అపరాజిత నా దగ్గరలో ఉంది కాబట్టి సెల్ ఫోన్ వాయిస్ క్యాచ్ చేస్తుంది. దూరం వెళ్ళు. మామూలుగా మేమైతే మరి లొకేషన్ చూపించాలి కదా, లొకేషన్ చూపిస్తూ మాట్లాడాలి అంటే ఎప్పుడూ మేము దగ్గరే ఉండాలి, ఎందుకంటే వాయిస్ క్యాచ్ చేయదు. అందుకోసమని ఈ మైక్స్ కొనుక్కున్నాము. ఇవి హోలీ ల్యాండ్ కంపెనీ అండి. హోలీ ల్యాండ్ అంటే చాలా ట్రస్టెడ్. నేను హోలీ ల్యాండ్ ప్రొడక్ట్స్ చాలా వాడతాను. సో ఇవెందుకు చూస్ చేసుకున్నామంటే చాలా చిన్న సైజులో వస్తుందండి. చూడండి, జస్ట్ కొంచెం పెద్ద సైజు బటన్ ఎలా ఉందో అలా వస్తుంది. చక్కగా ఇవి ఇలా ట్యాగ్లు వేసుకొని మెడలో తగిలించేసుకుంటాము. దీనికి క్లిప్స్ కూడా వస్తాయి. చక్కగా మన ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయి అలా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేసి ఉదయం మెడలో వేసుకుంటే మళ్ళీ నైట్ వరకు తీయమండి, ఆ ఛార్జింగ్ అలాగే ఉంటుంది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వ్లాగింగ్ చేసేవాళ్ళకి లేకపోతే ఇలా వీడియోస్ చేసేవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే అమెజాన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. నేను వీలైతే మా ఎక్విప్మెంట్ మొత్తం నేను ఇప్పుడు ఇందాకే అనుకున్నాను ఉదయం కూర్చుని మా ఎక్విప్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే చాలామందికి ఉపయోగపడుతుంది కదా, మేము ఏం వాడతాం, ఎలా వాడతాం, ఏం షూట్ చేస్తాం అనేది. సో వీలైతే ఆ వీడియో కూడా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ దుబాయ్ వచ్చిన తర్వాత మేము అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నామండి. మార్కెట్కి వెళ్తున్నాం, ఆన్లైన్లో ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి రాలేం కదా, ఏదో అవసరం వస్తుంది. సో కాబట్టి ఇదిగోండి మిల్క్ కానీ ఆయిల్, ఇదిగోండి ఆయిల్ కానీ మిగతావన్నీ, బ్రెడ్ ప్యాకెట్స్ కానీ, ఇదిగోండి బ్రెడ్ బన్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు చికెన్ కానీ, ఇవన్నీ ఆన్లైన్లో కరీమ్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఇంకోటి జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ దుబాయ్లో వాట్సాప్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఆడియో కాల్స్ కానీ అవ్వండి. సో వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలి అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళతో BOTIM బాటిమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో దాని ద్వారా అయితే అవుతుంది. ఇక్కడ మీకు అక్కడ వాళ్ళకు కూడా బాటిమ్ ఉండాలి. మేము అలాగే డౌన్లోడ్ చేసుకున్నాం, ఇంట్లో వాళ్ళ చేత డౌన్లోడ్ చేయించుకొని మాట్లాడుతున్నాము. సో అది గుర్తుపెట్టుకోండి. ఏవైతే కోఆర్డ్ సెట్స్ చేసుకున్నామో అపరాజిత నేను, ఇవి అమెజాన్లో కొనుక్తాను. ఇవి అపరాజిత ప్యాంట్ మార్చిందండి, ఎందుకంటే షార్ట్ కదా. ఇవి మేము అమెజాన్లో కొనుక్కున్నాము. సో చాలా ఫ్రీగా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. సో వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా మీకు నచ్చితే అక్కడి నుంచి తీసుకోండి. మీ టూర్స్కి ట్రిప్స్కి ఇంట్లో వేసుకోవడానికి కూడా పనిచేస్తాయి. ఇలాంటివి ఇంట్లో కొనుక్కోవాలని అనిపించింది, ఎందుకంటే ఫ్రీగా చక్కగా ఉన్నాయి. టీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఇలాగా వ్యూ ఎంజాయ్ చేస్తే ఈరోజు బయటకు కూర్చోలేదు, లోపలే కూర్చుందాం అని. ఇదిగోండి హాట్ పొగలు వస్తుంది అలాగా. ఇది వ్యూ.
పిల్లలకి నైట్ మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాం కదండి. సో చికెన్ బిర్యానీ అలాగే కర్డ్ తినేయండి నాన్న ఇప్పటికీ అని అన్నాము. అయితే చికెన్ కర్రీ కూడా మిగిలింది మాకు. కానీ ఏంటంటే నేను జోషి ఆపం వేసుకున్నామని డిసైడ్ అయ్యామండి. సో నేను జోషి ఆపంతో చికెన్ కర్రీ తింటున్నాం కదా. సో వాళ్ళైతే నగ్గెట్స్ కొన్ని ఒక 2-3 ఫ్రై చేసేస్తే ఇవి ఇలాగా రిచ్చికి బర్గర్, క్రిస్సీకేమో బిర్యానీ విత్ నగ్గెట్స్, మాకేమో ఆపం విత్ చికెన్ కర్రీ. అది మా బ్రేక్ఫాస్ట్. రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇదిగోండి బర్గర్ బన్. సో మధ్యలో బర్గర్ ప్యాటీ ఒకటి ఇక్కడ పెట్టాను, మధ్యలో చీజ్, అలాగే ఇంకో ప్యాటీ. క్యారెట్స్ అయిపోయినట్టున్నాయండి, లేకపోతే క్యారెట్స్ కూడా ఇస్తాను రెగ్యులర్గా. ఓకేనా, డన్నా? సో చూడండి రిచ్ క్రిస్సీ చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నారు. జోషి ప్లేట్లోనే నేను కంటిన్యూ చేసేస్తున్నానండి. అంటే జోషి అయితే ఆపం తిన్నాడు అనమాట. నేను ఆపం కొంచెం ఫుల్గా తినలేదు, కొంచెం వదిలేశాడు. ఆ ఆపము అలాగే నైట్ బిర్యానీ. చెప్పాను కదా బిర్యానీ ఫేవరెట్ నేను అని. ఎనీ టైం ఎనీవేర్ తినేస్తాను బిర్యానీ. సో బిర్యానీ, కొంచెం చికెన్ కర్రీ, ఆపం, ఇలా అయితే మేము కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే వెంటనే ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి బయలుదేరాలి. సో అందుకు. ఇది హెయిర్ షాడో అండి. అంటే నాకు ఈ ఫ్రంట్ హెయిర్ పార్ట్లోని గ్రేస్ వచ్చేసాయండి. అంటే మేబీ 30-32 ఆ ఏజ్కి వచ్చేసరికి గ్రేస్ వచ్చేసాయి. అయితే ఎక్కువగా నేను టూర్స్కి వచ్చినప్పుడు ఇలాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఎందుకంటే ఎంత మనం హెయిర్ కలర్ వేసుకొని వచ్చినా కూడా మహా అయితే ఒక 5 days, ఆ 5 days తర్వాత మళ్ళీ గ్రేస్ వచ్చేస్తాయి. జోషి ఏమో ఈ ఫ్రంట్ పార్టే కదా ఫేస్కి, సో అసలు బాగోట్లేదు చూడడానికి అని అన్నట్టు వీడియోలో అదే వీడియోలోకి బాగోట్లేదు, ఏదైనా చెయ్యాలి అని అన్నటప్పుడు అది నాకు చాలా ఇబ్బంది అనిపించేది. అంటే మళ్ళీ కలర్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ టూర్కి వచ్చినా మళ్ళీ వేసుకోవడం చాలా గందరగోళంగా ఉండేది. అయితే ఎవరో చెప్పారండి ఈ హెయిర్ షాడో కోసం, సువాకే హెయిర్ షాడో. ఇది చాలా సింపుల్గా ఉన్నది, ఏం లేదు. దీని కిందన ఇది స్పాంజ్లా ఇచ్చాడు అనమాట. మనం పాలిష్ పెట్టుకుంటాం కదా, షూ పాలిష్ టైప్. సో ఆ స్పాంజ్ ఇచ్చాడు. సో జస్ట్ ఇది ఇలా క్యాప్లా అయితే ఇదిగోండి, మీకు ఇది ఏదైతే ఉందో ఇది పౌడర్ టైపే ఉన్నదండి, బ్లాక్. సో ఇది తీసుకొని మనకి ఎక్కడైతే గ్రేస్, నాకు ఎక్కువ ఈ పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ దగ్గర జస్ట్ ఇలా పెట్టి ఇదిగోండి చూడండి, ఈ పార్ట్ అంతా అలా కవర్ అయింది చూసారా. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపించిందండి. ఈ ట్రిప్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇదేం ప్రమోషన్ కాదండి, ఇది మామూలుగా అయితే ప్రాబ్లం లేదండి, గ్రే ఉన్నా ఎలా ఉన్నా. కానీ వీడియోస్ పెడుతున్నప్పుడు ఫేసే కదా కనబడుతుంది. సో అందుకోసమని మామూలుగా అయితే వెయ్యనండి, ఎప్పుడో వీడియోస్ గాను లేకపోతే ట్రిప్స్కి వచ్చినప్పుడు తప్ప. సో ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ప్రతిసారి ఇంకోటి నాకు మైగ్రేన్ ఉంది కదా, ప్రతిసారి హెయిర్ కలర్ వేసుకొని తలస్నానం చేయాలంటే అది చాలా ఇబ్బందిగా ఉండేది. దిస్ లిటరలీ సేవ్డ్ అసలు చెప్పాలంటే. సో దీని లింక్ కింద నేను అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకవేళ మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బయలుదేరుతున్నాము, ఫ్రెష్ అయిపోయి చక్కగా అందరం రండి కిందకి వెళ్దాం. సో ఇదే మేము ఉన్న హోటల్ అండి. దుబాయ్లో ఉన్న 10 days ఇక్కడే స్టే చేసాము. ఈ హోటల్ మీద ఫుల్ టూర్ వీడియో అయితే చేయడం జరిగింది. దీని ముందు వీడియోలోనే వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, లేదంటే దీని తర్వాతైనా వస్తుంది. సో వెయిట్ చేయండి. మా ట్యాక్సీ అయితే వచ్చేసిందండి. మేమైతే ప్రతిసారి ఇక్కడ దుబాయ్లో జర్నీ చేసినప్పుడు కరీమ్ యాప్లో బుక్ చేసుకుంటున్నాము, హాలా ట్యాక్సీ అని. సో రండి లోపలికి ఎక్కుతున్నాము. దీని మీద అయితే మేము ప్రతి వీడియోలో చెప్తున్నామండి. ఫుల్ డీటెయిల్స్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాము. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసామండి, రండి లోపలికి వెళ్దాం.
చల్లగా ఉంది. సో రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ అండి, ఆసమ్ 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 అండి. ఇంకా మాటలు లేవు ఒరిజినల్గా చెప్పాలి అంటే. తర్వాత చెప్తాను ఎందుకో. అపరాజిత నేను ఇలా ముఖం చూసుకున్నాము. వెళ్దాం షాపింగ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ బ్యాగ్స్ అయితే అద్దరిపోయాయండి, నాకైతే చాలా చాలా నచ్చాయి. అసలు కలర్ కాంబినేషన్స్ కానీ ఆ డిజైన్స్ కానీ ఇది చూడండి, ఇంకా పర్ఫెక్ట్. ఇంకా మొత్తం థీమ్ అంతా బ్యాగ్స్లోనే ఉన్నాయి. ఈ కలర్ చూడండి, నాకు ఇది చాలా చాలా నచ్చింది. అండ్ అలాగే వెనకాతలు కూడా చిన్న బ్యాగ్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఇంకా రిచి క్రిసి వాళ్ళు ఏంటంటే ఇంక మమ్మల్ని ఏం చేయనివ్వట్లేదు, ముందు టాయ్స్కి వెళ్ళిపోదాం అని అంటున్నారు. బట్ ఒక బ్యాగ్ వచ్చి 10 dirham అండి. 10 dirham అంటే 220 రూపీస్, 250. సో మనకి అఫోర్డబుల్ అండి, మనం పట్టుకెళ్ళడానికి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి చాలా ఏమంటారు, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి బ్యాగ్స్. ఈ షాప్ స్పెషాలిటీ అది కదా. కార్లో వస్తున్నప్పుడు జోషి అన్నాడు, నాట్ ఓన్లీ ప్రైస్, క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ అని. నిజంగా చాలా బాగున్నాయి. సో 3 బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి. ఒకటేమో ఇది, ఇంకొకటేమో ఈ డిజైన్ వచ్చింది, దుబాయ్ అని రాసి. ఇందులో కూడా అంటే గోల్డ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. పెద్ద షాప్ అండి, పిల్లలు అటు వెళ్దాం అంటున్నారు. జోషి ముందు ఇలా ఒక రౌండ్ తిన్నగెళ్ళి వద్దాం అనేసరికి చూస్తే పైన ఇంకా అంతస్తులు ఉన్నాయండి. అసలు చాలా బాగుంది, అంటే క్వాలిటీ మెయిన్ కనిపిస్తుందండి. అంటే చీప్ గా అనిపించట్లేదు. అవును, మనం 1 to 10 దినారం షాప్కి వెళ్ళాం మేము, అది కొంచెం అనిపించింది. అదే దానికి ఇంకా క్లియర్ రివ్యూ ఇచ్చేయాలి. ఇదైతే చాలా బాగుందండి. మరి పైన మరి ఏంటో అది ఇల్లుల్లా అనిపిస్తుంది పైన. చూద్దాం రండి పైకి వెళ్ళి. టాయ్స్కి అయితే ఇంక అసలు తిరగలేదండి. అంటే కిడ్స్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, ఇదిగోండి టాయ్స్, అసలు ప్లస్ టాయ్స్ కానీ, ఇలా రిమోట్ కంట్రోల్ టాయ్స్ కానీ ప్రతిదీనండి. ఇంకా అసలు చాలా అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. ప్రతిసారి క్వాలిటీ అంటున్నాను అనుకోకండి, బికాస్ నిజంగానే అది కనిపిస్తుంది. అది ఎంత చెప్పు నచ్చిందని 18 పెద్ద పిల్ల, బాగుంది చాలా. పిల్లలవి టిఫిన్ బాక్సెస్ లా ఉన్నాయండి. ఇది కిచెన్ స్టోరేజ్ బాక్స్ లా ఉన్నది. అన్ని అండి, ఆ షేప్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇదిగోండి, ఇది చూడండి, దానికి ఆ కిట్టెన్కి చిన్న బో వచ్చి ఆరెంజ్ 10 dirhams అండి. 10 dirhams మాక్సిమం. ఇదైతే డక్ షేప్ లో ఉన్నదండి, ఇదేమో లయన్ షేప్ లో ఉన్నదండి. ఇది నాకు తెలిసి ఇది వాళ్ళ గేర్ బాక్స్ ఏదో, మొత్తానికి వాళ్ళ ప్లే టూల్స్ అని ఇదిగోండి, రంపం ఇవన్నీ అందులో ఉన్నాయి. మాక్సిమం 10 dirhams ప్రొడక్ట్స్ అండి ఇక్కడ. ఇదిగోండి కిచెన్ సెట్ చూడండి, ఇక్కడ 15 ఉంది, ఇది 15 ఉంది, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అండి, ఒకటి ఆ ఫర్ ప్లస్ ఆ డిజైన్స్ చూడండి. ఇది చూడండి, ఇది ఎంత క్యూట్ గా ఉందో, అమాయకంగా ఉందో. ఈ బ్యాగ్ ఇటు పక్క చూపించు, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారండి ఇలా ఉంటే బ్యాగ్ లో. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. నాకు ప్రైస్ కూడా చెప్తాను ఆగండి. ఇదిగోండి, ఇలా వెనకతలు తగిలించుకొని ఆ పిల్లలు వెళ్తుంటే ఎంత ముద్దొస్తారండి అసలు. ఇంకా కింద ఇంకా ఉన్నాయి షేప్లు, అదిగోండి ఆ షేప్ చూడండి. ఇది హెడ్ కి తగిలించుకొని మళ్ళీ. సో ఇక్కడికి రావడానికి పెద్ద స్టోరీ ఉందండి. ఏంటంటే నేను దుబాయ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అపరాజితకి, రిచీకి, పర్లేదు ఇది అపరాజితకి, రిచీకి నేను డ్రెస్సెస్, షూస్, అలాగే కవ్వు తెచ్చాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అపరాజిత అడుగుతుంది, చాలా బాగున్నాయి, చాలా తక్కువ తెచ్చాను అన్నావు, 10 dirham షాప్ అన్నావు, ఎక్కడ అడుగు, లేకపోతే అక్కనంటే మా అక్కను అడుగు, నువ్వు కనుక్కో అని అంటే ఎవరికైనా ఎక్కడ గుర్తుంటుంది కన్నా. ఎప్పుడో నాకు రిజిస్టర్ కూడా కాలేదు అని అన్నాను. అయితే మేము చేసింది ఏంటంటే, మేము కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని ఫొటోస్ మా దగ్గర ఉన్నాయండి. నా సెల్లో 25,000 ఫొటోస్ ఉంటాయి, ఏది డిలీట్ చేయను. అయితే అప్పటికి నాకు ఫోన్ ఉంది కాబట్టి ఒకసారి దుబాయ్ ట్రిప్కి వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన ట్రిప్ 2016 వెళ్తే చాలా తక్కువ ఫొటోస్ ఉన్నాయన్నమాట. అయితే నేను ముందు మా హోటల్ విజిటింగ్ కార్డు ఉంది,
సో అది చూశాను, దాంట్లో డీటెయిల్స్ ఏం దొరకలేదు. అయితే మా మమ్మీ చనిపోయారు, మా మమ్మీ లేరు. మా మమ్మీది నాది ఒక ఫోటో ఉంది. నాకు గుర్తల్లా ఏంటి అంటే ఆ షాపు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాము. సో ఆ ఫోటోలో మెట్లు కనపడుతున్నాయి. మా మమ్మీ నేను ఫోటో తీసుకున్నాం. అయితే నా చేతిలో కవర్ ఉంది. అపరాజిత అన్నది కవర్ జూమ్ చేయి వీలైతే ఫోటో పెడతాను, జూమ్ చేయి అన్నప్పుడు జూమ్ చేసాం. జూమ్ చేస్తే ఆ కవర్ మీద డే టు డే అని ఉంది. అమ్మయ్య మనకు దొరికింది ఫైనల్లీ అని ముందు ఆ 10 దినారం షాప్కి వెళ్ళిపోయినా దినారం అంటున్నాను, ఎందుకో అది అలవాటు అయిపోయిందండి, దిరామ్. సో ఆ షాప్కి వెళ్ళిపోయినా మళ్ళీ ఈ షాప్ గుర్తొచ్చి అవన్నీ ఐడెంటిఫై చేసి వచ్చాము. రావడం చాలా హ్యాపీ అనిపించింది. అలా కాదు, నువ్వు నీ ఫోటో ఒకటే ఐడెంటిఫై కాకుండా అది ఏ ఏరియాలో ఉందో కూడా నువ్వు ఆ లొకేషన్ బట్టి ఏ ఏరియాలో ఉందో చూసుకున్నాను. అల్ఖరామియా ఏదో ఉన్నదండి. సో దాన్ని బట్టి అంటే టెక్నాలజీ ఎంత హెల్ప్ చేస్తుందో కూడా ఆలోచించండి. మనకి కిడ్స్ టాయ్స్ సెక్షన్, లేకపోతే ఇదే మన మోర్ సూపర్ మార్కెట్ కంటే పెద్దది ఉందండి. మోరేమి రిలయన్స్ ఫ్రెష్ అయి ఉంటాయా, అంతకంటే పెద్దది ఉంది. కాబట్టి తెగ తిరుగుతున్నారు, దొరికిందల్లా బాస్కెట్లో వేసేస్తున్నారు. ఫైనల్గా చూడాలి ఎంత అవుతుందో అని. అదిగోండి అక్కడ చూడండి, ఏది ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉందో అసలు. అంటే ఈ ప్లస్ టాయ్స్ ని చూస్తుంటే అసలు ఎంత సాఫ్ట్ గా ఇక్కడ ఉన్నదండి. అమాయకంగా మొహం పెట్టి ఇలా చూడండి, అమాయకంగా ఇలా చూస్తున్నట్టు ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే పెద్దవాళ్ళమైన మనకే ఇక్కడికి వస్తే ఇలా పిచ్చి వచ్చేస్తుంది. అంటే పిల్లలకైతే ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలకి దుబాయ్ వచ్చి షాపింగ్ చేయాలనుకుంటే ఇదిగోండి, ఈ పిల్లి చూడండి ఎలా పడుకుందో. ఇదిగోండి మ్యాట్ మీద పడుకున్నట్టు, దానికి మ్యాట్ మీద అమ్మో అరుస్తుంది కూడా ఉంటుంది. చాలా బాగున్నాయండి, చాలా క్యూట్గా ఉన్నది ఇది. సో ఇక్కడ ఏమంటారు, ఓన్లీ ఇవే కాదండి, బిస్కెట్స్ ఫుడ్ కూడా ఉంది. అంటే స్నాక్స్ ఇంకా ముందు ఏముంటాయో కూడా తెలియదు. అన్ని జంబో సైజ్లే ఉన్నాయండి. 8.95 దిరామ్ ఉన్నది. ఒకవేళ మీరు డేట్స్ కూడా తీసుకెళ్ళాలి ఇండియాకి ఎవరికైనా ఇవ్వడానికి అనుకుంటే మాత్రం బాగున్నాయి ఇవి. అంటే ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. ఇవి తగ్గువేయి డేట్స్ అంటండి. సో ఇవన్నీ చాక్లెట్ సెక్షన్ అండి. చాక్లెట్స్ కూడా మనకి బాగా మంచి ప్రైస్కే ఉన్నాయి. ఇలాగ కాంబో ప్యాక్స్లా ఉన్నాయి. సో మరి ఈ 3 కలిపి ఎంత ఉందో తెలియట్లేదు. ఇక్కడ ఇవ్వలేదు. బెస్ట్ ఆఫ్ 2+1 2 కొనండి, ఒకటి ఫ్రీ. మరి ఎంతో తెలియట్లేదు దీని ప్రైస్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేట్ ఉంటుంది, డేట్ని చాక్లెట్లో ముంచుతారు. అలాగే ఖర్జూరం లోపల మళ్ళీ బాదం ఉంటుంది ప్రతి చాక్లెట్లో. వరకునే చెప్పాలంటే ఇది ఇక్కడ ఫేమస్ కదా. 1/2 kg మనకి 10 దిరామ్స్కి వస్తుంది. అంటే కేజీ 20 దిరామ్కి వస్తుంది, 20 దిరామ్కి వస్తుంది. అక్కడైతే 30 దిరాము. ఇవైతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, 40 దిరాము. సో ఇది ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాము. చాక్లెట్స్ అయితే ఉన్నాయండి, చాలా వెరైటీ ఉన్నాయండి. మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అది పైన చూడండి, అసార్టెడ్ చాక్లెట్ డేట్స్ విత్ ఆల్మండ్, క్యారమెల్, డార్క్ మిల్క్, వైట్. అంటే అది మిక్స్డ్ కన్నా మిక్స్డ్ వస్తాయి. సో మేము ఇప్పుడు డేట్స్ సెక్షన్కి వచ్చామండి. ఖర్జూరాలు ఇక్కడ నుంచి మనం ఖర్జూరం తేలేదు అంటే దుబాయ్ వెళ్ళలేదు అంటారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన అఫోర్డబుల్ ప్రైసెస్లో ఖర్జూరాలు ఉన్నాయండి. సో చూడండి మేము ఎలాగ లోడ్ చేసాము, అంటే ఆల్రెడీ కొన్నాము. ఇక్కడ ఇలా బాక్సెస్లో చక్కగా చూడండి, చిన్న బాక్సెస్లో చూడండి, మధ్యలో క్యాష్యూ పెట్టి, కొన్నాట్లో చూడండి పిస్తా పెట్టి, వాల్నట్ పెట్టి. సో ఇవి వేరే డేట్స్ అవి. అలాగా ప్రతిదీ చక్కగా గిఫ్ట్ బాక్సెస్ లాగా తక్కువ రేట్కి మనకున్నాయి. అంటే తక్కువ అంటే తక్కువేం కాదండి, అంటే కనీసం మనం ఇవ్వగలిగే అఫోర్డబుల్. లేదంటే ఇలా ప్యాక్ కొనుక్కొని అందరికి ఒక్కొక్కటి షేర్ చేయండి. మాకు కుటుంబం ఎక్కువ అండి, మాకు ఎలా అంటే చాలామంది ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం ఒక్కటైనా వాళ్ళకి ఇవ్వడానికి ఉండడానికి కొన్నాము. డేట్స్కి అయితే ఇక్కడికి రండి కంపల్సరీగా. లేస్ బస్తా ఉన్నదండి ఇక్కడ, ఇవన్నీ అవే. అయితే ఇది ఇలాగ ఈ ప్యాక్ వచ్చి మీకు 7 దిరామ్ పడుతుందండి. 7 దిరామ్లో ఎన్ని ఉంటున్నాయి అని అంటే 21 ప్యాకెట్స్ ఉంటున్నాయండి.
చాలా అంటే చాలా అఫోర్డబుల్ అండ్ రీజనబుల్. మా క్రిస్టిగాడు ఈ ప్యాక్తోనే చూసాడంటే ఇప్పుడే కొనేయమంటాడు. వెళ్ళాడండి, మాకు ట్రాలీ ఇచ్చి. వాళ్ళిద్దరూ అంటే వేరే సెక్షన్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పటికి వస్తారో మరి మాతో ఉండండి అంటే మేము వెళ్ళొస్తాము అని. మీరు ఉండండి, వాళ్ళకి అర్థమైపోయింది సీన్. సో మీరు చూసుకోండి, మేము అటు వెళ్ళొస్తామని చెప్పి అటు వెళ్ళారనమాట. డ్రై ఫ్రూట్ సెక్షన్లో ఉన్నాం ప్రస్తుతానికి. డేట్స్ అయిపోయాయి. డేట్స్ చూడండి ఎన్ని తీసాము. సో మీరు బాగా స్పెషల్ పీపుల్కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే, ఇంప్రెస్ చేయాలని అనుకుంటే చూడండి, చాక్లెట్స్ చక్కగా బాక్సెస్లో ఉన్నాయి. మరి ఓపెన్ అవ్వదేమో. బుర్జ్ ఖలీఫా షేప్లో, అలాగే బుర్జ్ ఆల్ అరబ్ షేప్లో. సో అలాగే ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి. ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయలేదు, చాలా బాగుంది. ప్యాకింగ్ మాత్రం అదిరిపోయింది. సో ట్రై చేయండి. మేము ఆల్రెడీ మరి మాకు స్పెషల్ పీపుల్ ఎక్కువ అండి, ఒకరిద్దరు అయితే మేము ఇవి కొందాం కానీ ఎక్కువ ఉన్నారు అందుకోసమని. సో చూస్తున్నాం ఇంకా చాక్లెట్. మాకు ఎలా ఉందంటే అందరికీ కొని పట్టుకెళ్ళిపోవాలని ఉంది, బట్ ఇంధనం తక్కువ ఉంది, అందుకని ఆలోచిస్తున్నాము. మీకు మలేషియా సిరీస్ అలాగే థాయిలాండ్ సిరీస్లో మ్యాంగో అన్ సీజన్లో తినడం చూపించానండి. దుబాయ్ మ్యాంగో లేకుండా అయిపోతుందేమో అనుకున్నాము. ఇక్కడ మ్యాంగో ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఇప్పుడైతే కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరికింది. సో మ్యాంగో తీసుకుంటున్నాను. మ్యాంగో పెరుగన్నం చూపిస్తాను, టేస్ట్ కూడా చూపిస్తాను. క్యాప్సికమ్ తీసుకుంటున్నామండి. అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మేము ఫుడ్కి ముందు సలాడ్ లాగా కుకుంబర్ కానీ క్యారెట్ కానీ పిల్లలకి ఇస్తాము. సో అయితే మొన్నటి వరకు కుకుంబర్ తిన్నాం కదా, కుకుంబర్ కూడా ఉన్నదండి ఇక్కడ. అయితే ఇంత కుకుంబర్ 8 దిరామ్ ఉందండి. ఇది ఇక్కడ 3.5 ఉంది, ఇదేమో 15-20 ఉంది. మొన్న అయితే ఓన్లీ సింగిల్ క్యాప్సికమే మనం అక్కడ చూసాం కదా, 20-22 అలా చూసాము. ఇవి 3 కలిపి 4 దిరామ్ వస్తుందండి. సో ఇది తీసుకుంటున్నాము. ఈ డే టు డే హైపర్ మార్కెట్లు లేదా సూపర్ మార్కెట్లు మీరు ఏ లొకేషన్లో ఉన్నా మీ లొకేషన్కి దగ్గరలో ఉంటాయండి. మనకు మోర్ ఎలాగో, రిలయన్స్ ఫ్రెష్ ఎలాగో ఇవి కూడా అలాగా చాలా పాపులర్ అండి దుబాయ్లో. సో అప్పటి నుంచి అంటే మేము ఎప్పుడు 2000 ఎప్పుడో వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. కాబట్టి మీ ఏరియాలో దగ్గరలోనే ఉంటే గూగుల్ చేసి అక్కడికి వెళ్ళండి. సో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఏం చూసినా కొనేయాలన్నట్టున్నదండి. అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నాకే ఉంటే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. అంటే జోషి ఏం చెప్తున్నాడంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకే ఎలా ఉంటే మీకు ఎలా ఉంటుందో చెప్తున్నాను. పైకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ పిల్లల బట్టలు ఉన్నాయండి. ఆ తర్వాత ఈ సెక్షన్లోకి ఎంటర్ అయ్యాం. ఇదంతా హోమ్ డెకార్, పరుపులు, దుప్పట్లు, నాప్కిన్స్, టేబుల్స్, స్టూల్స్, కర్టెన్స్, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, డొక్కులు, డోళ్ళు అన్ని. ఇప్పుడు ఎంటర్ అయ్యామో ఇదిగోండి వచ్చింది నా సెక్షన్, గరిటెలు, ప్లేట్స్. గర్ల్స్ సెక్షన్ అంటే విమెన్ సెక్షన్ ఇదంతా. కన్నా గ్లాస్ చూడు ఎంత బాగున్నాయో. బాగుంటాయి, రండి. కన్నా రాకన్నా కొనడానికి ఇప్పుడు కావాలి కానీ మండీ ప్లేట్లు కన్నా ఇలారా మండీ ప్లేట్ అండి. ఇది ఇంకా చిన్న సైజ్ తీసానండి, కింద ఇంకా పెద్దది ఉంది కానీ అవి ఇవన్నీ లేస్తేనే మన ఫ్యామిలీ సైజ్ బట్టి కొంచెం ఎంచుకోవాలి. ఈ కప్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయంటే అసలు. ఒకటి 3 దిరామ్ అండి. అంటే 60 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ వేసుకోండి. ఎంత బాగున్నాయి అంటే అన్ని కలర్స్ ఉన్నాయండి. కానీ చూసి ఆనందించడమే, మనం ఇండియాకి మోసుకురాలేము. సో ఇక్కడ కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో దీని ప్రైస్ ఎంత అని మామూలుగా చూసాను. సో చూస్తే ఇది ఇలాగ వచ్చి 20 దిరామ్ అండి. అంటే ఇదిగోండి ప్యాంట్, మీకు ప్యాంట్ విత్ ఇది ఈ బాటమ్ ఇలా వచ్చి, అంటే బార్డర్ వచ్చి మళ్ళీ షర్ట్. చాలా బాగున్నదండి. అంటే క్లాత్ కూడా కలర్ కాంబినేషన్ కూడా అందులో మళ్ళీ ఇదిగో గ్రీన్ కలర్, ఇంకోటి పింక్ ఫేవరెట్. ఎలా ఉందంటే నర్సులా ఉందిలే, పింక్ బాగాలేదు, ఇది బాగుంది. బాగానే ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయండి ఆ టైంలో. ఇది బాగుంది. ఒక్కటి కాదు, నాకు 5 టాప్స్ తెచ్చావు నువ్వు నాకు. సో అప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు అంతే ప్రైస్ ఉందండి. అప్పుడు 1 to 10 అన్నారు.
సో చెక్ చేస్తాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి నాకు ఇలాంటి టెడ్డీది ఒకటి, సో ఇలాంటి డిజైన్స్ తీసుకొచ్చాడు అనమాట. బ్యాక్ తిరుగు. కూడా బాగుంది. డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. సో నేనైతే ట్రయల్కి వెళ్తున్నాను. నేనైతే తీసుకున్నానండి. అంటే జోషి ముందు అవి లేవు, లాస్ట్ టైం నేను తీసుకున్న అలాంటివి లేవు అని అన్నాడు, కానీ వెతికితే లోపలికి వెళ్తే దొరికాయి అనమాట. సో ఇవి చక్కగా ఇంట్లో వేసుకోవడం కూడా ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయండి. జోషి అప్పుడు తెచ్చిన టాప్స్ ఇప్పటికీ వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నం అయిపోయింది, అందుకని పట్టట్లేదు. సో ఇప్పుడు తీసుకున్నానండి. ప్లస్ ఈ సైజు కూడా ఇది కరెక్ట్గా ఫిట్ ఉన్నది. ఒక్క సైజు నేను ఎప్పుడు లూజ్ వేసుకుంటాను, ఇంకొకటి ఉంటే బాగుండేదని అనిపించింది, బట్ క్షమించట్లేదండి, తీసేసుకుంటున్నాము. ఇది ఇలా క్లిప్ ఇచ్చాడండి, అంటే బిల్లింగ్ కానీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. పిల్లల బట్టలు కూడా అదిరిపోయాయండి. ఇప్పుడు చిన్నది వస్తుంది, కోడ్ సెట్ వేసుకుని ఎలా ఉందో చెప్పండి. బాగున్నాయి. ఎంట్రీ ఇస్తుంది, ఏ క్షణంలోనైనా చిన్నది ఎంట్రీ ఇవ్వచ్చు. 1 2 3 4 5 6. ఎలా ఉంది చిన్నది? చాలా బాగుంది. ఇది ఎక్కడ సెలెక్ట్ చేసావు? ఇది ఇక్కడే ఉన్నాయి. అవునా, బాగుంది. అబ్బా స్టెప్. కలర్స్ కరెక్ట్గా. ఇంకోటి మనకు తేడా ఏం జరుగుతుందంటే, మనకి షర్ట్ ఒక దగ్గర, ప్యాంట్ ఒక దగ్గర, రెండు సెట్టేనండి, కానీ సపరేట్గా అమ్ముతారు. మనకి పైది సైజ్ దొరికింది అనుకోండి, ప్యాంట్ సైజ్ దొరకదు, అది ఉండదు అవైలబుల్గా. సో ఇక్కడ ఏం చేశారంటే రెండు లాక్ చేసి పెట్టారు. అంటే సెట్ కొనుక్కోవాలి, సెట్టే అమ్మాలి. అవును. ఇప్పుడు మనకి చపాతీ అన్న తర్వాత సబ్జీ క్యాలెంగి అంటాడు. చిన్నప్పుడు నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి అంటే చపాతీతో కూర ఇవ్వడానికి, మనకు కూర ఇస్తాడు కదా. సో అలాగా షర్ట్తో అంటే ప్యాంట్ రాదా, ప్యాంట్ కొనుక్కోవాలా, డ్రెస్తో చున్నీ కొనుక్కోవాలి. ఇది చూడండి కరెక్ట్ సెట్. కొనుక్కున్నవాడు ఇలా కొనుక్కుంటాడు, ఇదే సెట్ కరెక్ట్గా. సో భలే ఉన్నాయండి. 14 16 కదా. బిల్లింగ్ అవుతుందండి, లైన్లో ఒకటి బిల్లు ఎక్కుతుంది, గుండె కొట్టుకుంటుంది. మా షాపింగ్ అయితే అయిపోయిందండి. అంటే షాపింగ్ సాధారణంగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా లిమిటెడ్గా చేస్తాం, చాలా భయపడుతూ చేస్తాం. ఇక్కడ ఒక రకంగా మేము విచ్చలవిడిగా చేస్తామండి. దొరికిందల్లా ఏలే వేస్తారు, మేమే వేస్తాము. తీసుకున్నాను, డేట్స్ చాలా కొన్నాం, చాక్లెట్స్ చాలా కొన్నాము. సో మాకు అలాగా 309 dirhams అయిందండి. అంటే లెక్కేస్తే సుమారు 7500 రూపీస్ అయింది. 7500 రూపీస్లో యాంపుల్ ఆఫ్ షాపింగ్ చేసాం చక్కగా, అంటే మనస్ఫూర్తిగా షాపింగ్ చేసాం. ఈ ప్లేస్కి వచ్చి మంచి పని చేసామా అనిపించింది. మొన్న వెళ్ళాము, అది కూడా ఓకే. బట్ ఇవి అనుకోండి, మీరు ఏ ప్లేస్లో ఉన్నా మీ పక్కనే ఉంటాయి, మీ దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి డే టు డే అని మాత్రం మిస్ అవ్వద్దు. డే టు డే అని ఎందుకు పేరు పెట్టారంటే, రెగ్యులర్గా మీరు ఫుడ్ కోసమా ఇక్కడికి రండి కొనుక్కోవడానికి, వెజిటబుల్సా రండి, మీటా రండి, తర్వాత అవసరాలా రండి. అంటే డే టు డే మీకు ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. గిఫ్ట్స్ నుంచి, చాక్లెట్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి అన్నీ. మేమైతే సాటిస్ఫైడ్గా వెళ్తున్నాం. ఒక మంచి వీడియో చేసామనే ఫీల్ కూడా ఉందండి. అంటే మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాం, మీకు చూపించాం. ముందే తెలుసుంటే బాగుండేది, ప్రతిరోజు వచ్చేద్దాం అన్నట్టు మాకైతే ఉంది. కరెక్టే. సో నేనైతే పేమెంట్కి ఈసారి గ్లోబల్ కార్డు తెచ్చుకున్నానండి, ఫారెక్స్ కార్డు, థామస్ కుక్ కార్డు. సో ఇది తెచ్చుకోవడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఈసారి ప్రతిసారి క్యాష్ క్యారీ చేస్తాం, క్రెడిట్ కార్డు క్యారీ చేస్తాం. క్రెడిట్ కార్డు వల్ల చూపించకూడదు. క్రెడిట్ కార్డు వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు ట్రాన్సాక్షన్స్ డబ్బులు ఎక్స్ట్రా పడిపోతాయి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి. దీనివల్ల జస్ట్ నేను కాంటాక్ట్లెస్ ఎనేబుల్ చేసుకున్నాను. జస్ట్ ట్యాప్ చేయడం, ట్యాక్సీలో కూడా అంతే, జస్ట్ ట్యాప్ చేయడం, పేమెంట్ చేయడం, సింపుల్. సో మీరు ఏ కార్డు అయినా తీసుకోండి, కానీ ఫారెక్స్ కార్డు తెచ్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం రండి. నేను కరీం అయితే బుక్ చేస్తాను మా హోటల్కి. ఇది బుర్జ్ ఖలీఫా కదండి, ఇదిగోండి ఈ పక్కదే మా అపార్ట్మెంట్. బుర్జ్ ఖలీఫా పక్కదే ఇదే అపార్ట్మెంట్. సో అక్కడి నుంచి మాకు డే టు డే కనపడుతుంది. ఎంత కనపడినా నడిచికెళ్ళడానికి అవ్వదండి, ఎందుకంటే ఇలాగ దాటడానికి కానీ మళ్ళీ ఏమంటారు
గెంతేయడానికి కానీ అవ్వదు, ట్యాక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. ట్యాక్సీకి 21 to 15 to 21 దిరాం పడుతుంది. సో మేము చాలా షాపింగ్ చేసాం, కానీ మీకైతే ఏమంటారు మేము చూపించడానికి అవ్వలేదండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది. అయితే మాకు వేరే ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది ట్రావెల్ కంటెంట్, దాంట్లో ఓన్లీ మా ఫ్యామిలీ టైమ్ అలాగే వ్లాగ్స్ పోస్ట్ అవుతాయి. సో రేపు పోస్ట్ అయ్యే వీడియోలో ఆ ఛానల్లో మేము ఏం కొన్నామో డీటెయిల్గా అన్నీ చూపిస్తామండి. దానితోపాటు ఇక్కడి నుంచి మేము మా హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేసాం కూడా ఆ ఛానల్లో పోస్ట్ అవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. ఫైనలీ మా హోటల్కి అయితే రీచ్ అయిపోయామండి. తొందరగా వచ్చేస్తాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తినాలి. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఫ్యామిలీకి హార్ట్ సింబల్ ఇవ్వండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.